సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఈ పాట లేకుండా ఏ శుభకార్యము పూర్తవదు. వివాహం జరిగిన తర్వాత నవదంపతుల్ని ఆశీర్వదిస్తూ ఈ పాటను సన్నాయి వాళ్ళు చాలా చక్కగా ఆలపిస్తారండి. ఇక ఆ తర్వాత ఫొటోస్ తీసిన వీడియోగ్రాఫర్స్ కూడా ఈ పాట లేకుండా ఎడిటింగ్ చేయరు. ఈ పాట మన శుభకార్యాలలో అంతగా పెనవేసుకుపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ పాట వినగానే మనకు సీతారాములే గుర్తుకొస్తారు. మన బిడ్డలు కూడా వివాహం అయిన తర్వాత అలాగే ఉండాలని మనం సీతారాములుగా దీవిస్తూ ఉంటాం. ఆ సీతారాముల కళ్యాణం అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు హిందూ టూర్స్ వారండి. ఎంత బాగా జరిగిందో. ఇక ఆడవారందరం కూడా ఒకే డ్రెస్ కోడ్ తోటి, మగవారందరూ కూడా ఒకటే డ్రెస్ కోడ్ తోటి అలా ఎవ్వరూ కూడా తారతమ్య భేదాలు లేకుండా అందరం సమానమనే ఈ వేడుకలో పాల్గొన్నాం. అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. జై శ్రీ